హాయ్ అండి. నేను మీ గీత. వెల్కమ్ బ్యాక్ టు గీతా వ్లాగ్స్. అందరూ ఎలా ఉన్నారండి? బాగున్నారా? ఈరోజు మన వీడియోలో వినాయక చవితి స్పెషల్‌గా గణనాథుడికి ఇష్టమైన 5 రకాల ప్రసాదాలు మీతో షేర్ చేసుకోబోతున్నానండి. వినాయక చవితి రోజున నూనెతో చేసిన ప్రసాదాలు నైవేద్యంగా పెట్టమండి. ఆవిరితో చేసిన ప్రసాదాలు కానీ, లేదా నేతితో చేసిన ప్రసాదాలు కానీ వినాయకుడికి నైవేద్యంగా పెడుతూ ఉంటారు. ఈరోజు మీకు శనగల ప్రసాదం, పాల తాలికలు, రవ్వ కేసరి, బెల్లం ఆవిరి కుడుములు, పూర్ణం కుడుములు ఈ 5 రకాల ప్రసాదాలు మీతో షేర్ చేసుకోబోతున్నాను. చాలా ఈజీగా చేసుకోవచ్చు. మరి ఎలా చేయాలో చూసేద్దాం. శనగల ప్రసాదం అండి. చాలా టేస్టీగా చాలా బాగుంటుంది. టేస్టే కాదండి, హెల్త్‌కి కూడా చాలా మంచిది. చాలా తక్కువ టైంలో ఈ రెసిపీని ప్రిపేర్ చేసుకోవచ్చు. అలాగే మనం ఇలా ప్రసాదం కోసమే కాకుండా స్నాక్స్‌గా కూడా ప్రిపేర్ చేసుకోవచ్చు. ముందుగా తెల్ల శనగలను తీసుకొని నానబెట్టుకోవాలండి. నేను ఒక కప్పు శనగలను తీసుకొని 4 గంటల పాటు నానబెట్టాను. మీరు కావాలంటే ఓవర్ నైట్ కూడా నానబెట్టుకోవచ్చు. ఇలా నానబెట్టిన శనగల్ని బాగా క్లీన్ చేసుకొని 2 కప్పుల వాటర్‌ని వేసి మూత పెట్టి 15 మినిట్స్ వరకు ఉడికించుకోవాలండి. కుక్కర్‌లో అయినా ఉడికించుకోవచ్చు. నేను ఇలా ఉడికిస్తున్నాను. ఇలా 10 నిమిషాలు ఉడికించుకున్న తర్వాత కొద్దిగా ఉప్పును వేసి మరొక 5 నిమిషాల వరకు ఉడికించుకుందామండి. ముందే ఉప్పును వేసామంటే శనగలు త్వరగా ఉడకవు. ఇలా వేసామంటే తొందరగా ఉడుకుతాయి. ఉడికాయా లేదా ఒకసారి చూద్దాము. శనగలు బాగా ఉడికాయండి. మీకు ఇంకా కొంచెం మెత్తగా ఉడకాలి అని అనుకుంటే ఇంకొక 2-3 నిమిషాలు ఉడికించుకుంటే సరిపోతుంది. ఇప్పుడు స్టవ్ ఆఫ్ చేసుకొని శనగల్లోని వాటర్ని తీసేసి శనగల్ని పక్కన పెట్టేసుకుందామండి. ఇప్పుడు పోపుని ప్రిపేర్ చేసుకుందామండి. స్టవ్ మీద ప్యాన్ పెట్టుకొని స్టవ్ ఆన్ చేసుకుని ఇందులో 2 టేబుల్ స్పూన్ల ఆయిల్ వేసుకోవాలి. ఆయిల్ వేడెక్కిన తర్వాత ఇందులో 1 టేబుల్ స్పూన్ పచ్చెనగపప్పు, హాఫ్ టేబుల్ స్పూన్ మినపప్పు, కొద్దిగా ఆవాలు వేసుకొని బాగా ఫ్రై చేసుకోవాలి. ఇవి కొంచెం ఫ్రై అయిన తర్వాత ఇందులో 2-3 ఎండుమిర్చిని, అలాగే సన్నగా పొడవుగా తరిగి పెట్టుకున్న పచ్చిమిర్చిని వేసుకొని బాగా ఫ్రై చేయాలి. అలాగే కొద్దిగా కరివేపాకును కూడా వేసుకొని మిక్స్ చేయాలండి. ఇప్పుడు ఇందులో హాఫ్ టేబుల్ స్పూన్ పసుపును కూడా వేసుకొని మిక్స్ చేసేసుకుందాము. ఇలా అన్నీ ఫ్రై అయిన తర్వాత మనం పక్కన పెట్టుకున్న శనగల్ని ఇందులో వేసేసుకోవాలి. ఇలా అన్నీ ఒకసారి కలుపుకొని ఇందులో 2 టేబుల్ స్పూన్ల పచ్చి కొబ్బరి తురుమును, కొబ్బరిని ఇలా సన్నగా తరిగి యాడ్ చేయాలి. ఇలా యాడ్ చేసుకొని 1 నిమిషం పాటు బాగా ఫ్రై చేసుకోవాలి. అలాగే మనం ఉడికేటప్పుడు కొంచెం ఉప్పును వేసుకున్నాం కదా, ఇప్పుడు టేస్ట్‌కి తగ్గ సాల్ట్ వేసుకొని బాగా మిక్స్ చేసుకోవాలి. ఇందులో కొద్దిగా కొత్తిమీరను కూడా వేసుకొని 1 నిమిషం పాటు బాగా ఫ్రై చేసుకోవాలి. ఇందులో క్యారెట్ తురుమును కూడా వేసుకోవచ్చండి. నేనైతే వేయలేదు. శనగల ప్రసాదం అయితే రెడీ అయిందండి. ఇప్పుడు స్టవ్ ఆఫ్ చేసుకొని పక్కన తీసుకుందాం. ఒకవేళ ఇలా ప్రసాదంలా కాకుండా నార్మల్‌గా బ్రేక్‌ఫాస్టు లేదా స్నాక్స్‌గా చేసుకుంటే ఫ్రై చేసేటప్పుడు పోపులో అల్లం వెల్లుల్లి పేస్టుని, అలాగే ఉల్లిపాయలను కూడా యాడ్ చేసుకోవచ్చు. చూసారు కదండీ శనగల ప్రసాదం రెసిపీ. చాలా ఈజీగా చేసుకోవచ్చు. టేస్ట్ కూడా చాలా బాగుంటుంది. పాల తాలికల రెసిపీని చూపించబోతున్నాను. చాలా రుచిగా ఉంటుంది. చేయడం కూడా చాలా ఈజీ అండి. పాల తాలికలు చేసేటప్పుడు కొలతలు చాలా కరెక్ట్‌గా చూసుకోవాలి. అలాగే మనం దీన్ని బెల్లంతో చేస్తాం కాబట్టి పాలు విరగకుండా చేసుకోవాలి. మరి ఎంతో రుచికరమైన పాల తాలికల పాయసం ఎలా చేయాలో చూసేద్దాం. ముందుగా ఒక బౌల్ తీసుకొని ఇందులో 2 టేబుల్ స్పూన్ల సగ్గు బియ్యాన్ని వేసుకొని బాగా కడిగి 15 నిమిషాలు నానబెట్టుకోవాలి. ఇవి నానేలోపు బియ్య పిండితో తాలికలు రెడీ చేసుకుందాం. స్టవ్ మీద ప్యాన్ పెట్టుకొని మనం ఏ కప్పుతో అయితే బియ్య పిండిని తీసుకుంటామో అదే కప్పు కొలతతో 1 కప్పు వాటర్ని వేసుకోవాలి. ఆ నీళ్ళల్లోకి 1 టేబుల్ స్పూన్ నెయ్యి, అలాగే చిటికెడు సాల్టు, 1 టేబుల్ స్పూన్ బెల్లం పౌడర్ వేసుకొని అంతా ఒకసారి మిక్స్ చేసి ఇందులోకి 1 కప్పు పొడి బియ్యం పిండి వేసుకోవాలి. తడి బియ్యం పిండి అయితే వాటర్ 3/4 కప్పు వేసుకున్నా సరిపోతుంది. బియ్య పిండి ఉండలు కట్టకుండా బాగా మిక్స్ చేసుకొని పక్కన పెట్టేసుకోవాలి. ఈ పిండి చల్లారేలోపు మనం బెల్లం కరగబెట్టేసుకుందాం. స్టవ్ మీద గిన్నె పెట్టుకొని అందులోకి 2-3 టేబుల్ స్పూన్ల దాకా నెయ్యి వేసుకోవాలి. నెయ్యి వేడెక్కిన తర్వాత పావు కప్పు దాకా జీడిపప్పు, బాదం వేసి దోరగా వేయించి
మంచి గోల్డెన్ కలర్ వచ్చిన తర్వాత వీటిని ఒక బౌల్లోకి తీసి పక్కన పెట్టుకోవాలి. ఇప్పుడు అదే గిన్నెలోకి 1/4 కప్పు బెల్లం పౌడర్ వేసి ఇందులోకి 1/2 కప్పు నీళ్లు వేసి బెల్లాన్ని బాగా కరగనివ్వాలి. 1 కప్పు బియ్య పిండికి 1/4 కప్పు బెల్లం అయితే స్వీట్ కరెక్ట్గా సరిపోతుందండి. బెల్లం పాకం రానవసరం లేదు, జస్ట్ కరిగితే సరిపోతుంది. బెల్లం పూర్తిగా కరిగిన తర్వాత గిన్నెను పక్కకు తీసేసి బాగా చల్లారనివ్వాలి. నెక్స్ట్ స్టవ్ మీద ప్యాన్ పెట్టుకొని 1 లీటర్ దాకా చిక్కటి పాలను వేసుకోవాలండి. పాలు బాగా పొంగొచ్చి కాగేలోపు మనం తాలికలు అనేది రెడీ చేసేసుకుందాం. పిండి కాస్త చల్లారాక ఈ పిండిని మొత్తాన్ని కూడా చేత్తో బాగా కలుపుతూ చపాతీ పిండిలాగా చేసుకోవాలి. ఈ పిండిలో కొద్దిగా నెయ్యిని కూడా యాడ్ చేసుకుని మిక్స్ చేసుకున్నామంటే తాలికలు అనేవి విరిగిపోకుండా పర్ఫెక్ట్గా వస్తాయి. ముద్దని చేసుకున్న తర్వాత చేతికి కాస్త నెయ్యిని అప్లై చేసుకుని పిండిని కొద్దిగా తీసుకుంటూ తాలికల్లాగా ఒత్తుకోవాలి. అలాగే ఇలా తాలికలు చేసేటప్పుడు పిండిని ఆరిపోకుండా చూసుకోవాలి. తాలికలన్నీ కూడా ఇలా ఒక్కొక్కటిగా చేసుకుంటూ పక్కన పెట్టేసుకోవాలి. ఇలా పొడవుగా ఉండే తాలికలతో పాటు రౌండ్గా ఉండ్రాళ్ళను కూడా ప్రిపేర్ చేసేసుకుందాం. సో ఈ పిండి మొత్తాన్ని కూడా నేను కొన్ని తాలికలుగా కొన్ని ఉండ్రాళ్ళుగా ప్రిపేర్ చేసుకున్నాను. చివరిగా కొద్దిగా పిండిని తీసుకొని అందులో కొద్దిగా వాటర్ వేసి చిక్కగా పేస్ట్ లాగా చేసి పక్కన పెట్టేసుకుందాం. పాలు ఇలా పొంగి మరుగుతున్నప్పుడు ఇందులోకి మనం నానబెట్టుకున్న సగ్గు బియ్యాన్ని నీళ్లు లేకుండా డ్రైన్ అవుట్ చేసేసి సగ్గు బియ్యాన్ని మాత్రమే పాలల్లోకి వేసుకోవాలి. పాలల్లోకి వేసిన తర్వాత మీడియం ఫ్లేమ్లో ఒక 5 నిమిషాలు ఉడికించామంటే సగ్గు బియ్యం చక్కగా ఉడికి పైకి తేలుతాయి. సో సగ్గు బియ్యం ఉడికిన తర్వాత ఇందులోకి మనం తయారు చేసి పెట్టుకున్న తాలికలన్నిటినీ కూడా వేసేసుకోవాలి. తాలికలు అనేవి అన్నీ ఒకేసారి వేసుకోకుండా ఇలా కొద్దిగా వేసుకోవాలి. ఇలా తాలికలని ఉండ్రాళ్ళని పాలల్లోకి వేసేసుకోవాలి. తాలికలని పాలల్లోకి వేసిన తర్వాత కాస్త ఉడకనివ్వాలండి. వేసిన వెంటనే కలిపేస్తే కనుక తాలికలు అనేవి విరిగిపోతాయి. మంటని మీడియం ఫ్లేమ్లో పెట్టుకొని మూత పెట్టి ఒక 5-6 నిమిషాల పాటు ఉడికించుకోవాలండి. 5 నిమిషాల తర్వాత మూత తీసి ఇలా ఒకసారి బాగా మిక్స్ చేసుకోవాలి. ఇప్పుడు ఇందులో మనం కలిపి పక్కన పెట్టుకున్న బియ్యపిండి పేస్ట్ని ఇందులో వేసి మరొకసారి మిక్స్ చేసుకోవాలండి. మరొక 5 నిమిషాలు తాలికలు ఉడికించుకున్న తర్వాత తాలికలు ఉడికాయో లేదో స్పూన్తో ఇలా కట్ చేసి చెక్ చేసేసుకోవచ్చు. తాలికలు పర్ఫెక్ట్గా ఉడికి పాయసం చిక్కబడిన తర్వాత ఇప్పుడు ఇందులోకి మనం కరిగించి పక్కన పెట్టుకున్న బెల్లం వాటర్ మొత్తాన్ని కూడా ఇలా ఫిల్టర్ చేసుకొని పాలల్లోకి వేసేసుకోవాలండి. బెల్లం వాటర్ అనేది వేడిగా ఉండకూడదు, చల్లారిపోయి ఉండాలన్నమాట. అప్పుడే పాలు విరిగిపోకుండా ఉంటాయి. బెల్లం వాటర్ అంతా వేసేసి అంతా ఒకసారి కలిపేసుకోవాలండి. ఇలా కలిపేసుకున్నామంటే తాలికల పాయసం అనేది చక్కగా పర్ఫెక్ట్గా రెడీ అయిపోతుందండి. ఇప్పుడు ఇందులోకి ఒక 1/2 టేబుల్ స్పూన్ ఇలాచీ పౌడర్ని వేసుకొని బాగా మిక్స్ చేసేసుకోవాలండి. ఫైనల్గా వేయించి పక్కన పెట్టుకున్న జీడిపప్పు బాదంని వేసుకొని బాగా కలిపేసుకోవాలి. చూడండి వేడి వేడి తాలికల పాయసం అయితే రెడీ అయిపోయింది. టేస్ట్ కూడా చాలా బాగుంటుంది. ఈ తాలికల పాయసాన్ని మీరు కూడా ఒకసారి తప్పకుండా ట్రై చేయండి. రవ్వ కేసరిని ఎలా చేసుకోవాలో చూపించబోతున్నానండి. ఈ కొలతలతో గనక కేసరి చేస్తే అమృతంలా ఉంటుంది. ఇలా మనం ప్రసాదం కోసమైనా లేదంటే స్వీట్ తినాలనిపించినప్పుడు సింపుల్గా ఈజీగా చేసుకోవచ్చు. మరి ఎలా చేయాలో చూసేద్దామా? మరి ముందుగా స్టవ్ మీద ప్యాన్ పెట్టుకుని స్టవ్ ఆన్ చేసుకుందాము. ఇప్పుడు ఇందులో 1/2 కప్పు నెయ్యిని వేసుకుందామండి. నెయ్యి వేడెక్కిన తర్వాత ఇందులో డ్రై ఫ్రూట్స్ని యాడ్ చేసుకుందాము. నేను జీడిపప్పు, బాదం, కిస్మిస్ తీసుకున్నానండి. ఇలా వేసుకొని దోరగా వేయించుకోవాలి. ఇలా దోరగా వేయించుకున్న తర్వాత తీసి పక్కన పెట్టేసుకుందామండి. ఇప్పుడు అదే ప్యాన్లో 1 కప్పు రవ్వను వేసుకొని బాగా ఫ్రై చేయాలండి. ఇలా నెయ్యిలో మంటని మీడియం ఫ్లేమ్లో పెట్టి 4-5 నిమిషాల పాటు బాగా ఫ్రై చేయాలండి. రవ్వ అనేది మాడిపోకుండా ఇలా కలుపుతూ బాగా ఫ్రై చేయాలండి.
ఇలా మనం ఒక పక్కన రవ్వని ఫ్రై చేస్తూనే మరో పక్కన ఒక గిన్నెలోకి ఏ కప్పుతో అయితే మనం రవ్వని తీసుకున్నామో అదే కప్పుతో 4 కప్పుల వరకు నీళ్ళని తీసుకొని వేడి చేసుకోవాలండి. ఇలా వాటర్ వేడైన తర్వాత ఇందులో కొద్దిగా కుంకుమ పువ్వు వాటర్ని తీసుకుంటున్నాను. ఇలా వేసామంటే కలర్ కూడా చాలా బాగుంటుంది. ఇలా రవ్వని 4-5 నిమిషాల పాటు ఫ్రై చేసిన తర్వాత ఇందులో కొద్దిగా వాటర్ని వేసుకుంటూ మిక్స్ చేసుకోవాలి. ఒకేసారి వాటర్ వేయకుండా ఇలా కొద్దిగా వేసుకుంటూ కలుపుకోవాలండి. ఇలా వేడి నీళ్ళనే వేసుకోవాలండి, చల్ల నీళ్ళని వేసుకోకూడదు. వేడి నీళ్ళు వేస్తేనే స్మూత్గా బాగా వస్తుంది కేసరి అనేది. ఇప్పుడు ఇందులో కొద్దిగా ఇలాచీ పౌడర్ను కూడా యాడ్ చేసుకొని మిక్స్ చేసుకోవాలండి. ఇలా రవ్వని 5 నిమిషాల పాటు బాగా ఉడికించుకున్న తర్వాత 1.5 కప్పు షుగర్ని యాడ్ చేసేసుకుందామండి. ఇలా వేసుకొని బాగా మిక్స్ చేసుకోవాలి. మనం తీసుకున్న కొలతలకి షుగర్ కూడా కరెక్ట్గా సరిపోతుంది. మీరు కొంచెం ఎక్కువ కావాలన్నా వేసుకోవచ్చు. ఇలా బాగా 3-4 నిమిషాల పాటు ఉడికించుకోవాలండి. ఇలా ఉడికించుకున్న తర్వాత ఫ్రై చేసి పక్కన పెట్టుకున్న డ్రై ఫ్రూట్స్ని కూడా వేసుకొని మిక్స్ చేసేసుకోవాలండి. రవ్వ కూడా బాగా ఉడికిపోయిందండి. ఇలా బాగా మిక్స్ చేసుకొని 1 నిమిషం పాటు మంటని లో ఫ్లేమ్లో పెట్టి దింపేసుకుంటే సరిపోతుందండి. బెల్లం ఆవిరి కుడుములు ఎలా చేసుకోవాలో చూపించబోతున్నానండి. చాలా రుచిగా ఉంటాయి, చేసుకోవడం కూడా చాలా ఈజీ అండి. ఈ కొలతలతో బెల్లం కుడుములు చేసి చూడండి, చాలా ఈజీగా టేస్టీగా చేసుకోవచ్చు. ముందుగా 2 టేబుల్ స్పూన్లు పచ్చిశనగపప్పుని గంట పాటు నానబెట్టి పక్కన పెట్టుకోవాలండి. స్టవ్ మీద ప్యాన్ పెట్టుకుని స్టవ్ ఆన్ చేసుకోవాలి. ఇప్పుడు ఇందులో మనం ఏ కప్పుతో అయితే బియ్యం పిండిని తీసుకుంటామో అదే కప్పు కొలతతో 2 కప్పుల వరకు వాటర్ని వేసుకోవాలండి. ఇప్పుడు ఇందులో 3/4 కప్పు బెల్లం తురుమును వేసుకొని మిక్స్ చేసుకోవాలి. తీపి కొంచెం ఎక్కువ తినాలి అనుకున్న వాళ్ళు 1 కప్పు వరకు కూడా వేసుకోవచ్చు. అలాగే ఆల్రెడీ నానబెట్టి పక్కన పెట్టుకున్న పచ్చిశనగపప్పును కూడా వేసుకొని బాగా మిక్స్ చేసుకోవాలి. ఇలా మిక్స్ చేసుకొని 5 నిమిషాల పాటు ఉడికించుకుందామండి. పప్పు ఆల్రెడీ నానబెట్టుకున్నాం కాబట్టి త్వరగానే ఉడికిపోతుంది. చూడండి, ఇలా ఉడికితే సరిపోతుంది. అలాగే 1/2 కప్పు కొబ్బరి తురుముని 2 టేబుల్ స్పూన్ల నెయ్యిని వేసుకొని బాగా మిక్స్ చేసుకోవాలి. ఈ కొబ్బరి తురుము నెయ్యి వేయడం వల్ల కుడుములు అనేవి చాలా టేస్టీగా ఉంటాయి. ఇప్పుడు ఇందులో 1 కప్పు బియ్యం పిండిని వేసుకొని బాగా మిక్స్ చేసుకోవాలండి. మంటని మీడియం ఫ్లేమ్లో పెట్టుకుని పిండి ఉండలు కట్టకుండా బాగా కలుపుకోవాలండి. ఇలా బాగా మిక్స్ చేసుకున్న తర్వాత ఇందులో 1 టేబుల్ స్పూన్ నెయ్యిని కూడా యాడ్ చేసుకుందామండి. నెయ్యిని వేసుకొని బాగా మిక్స్ చేసుకోవాలి. అలాగే ఫ్లేవర్ కోసం కొంచెం ఇలాచీ పౌడర్ను కూడా వేసుకొని బాగా మిక్స్ చేసుకుందామండి. కుడుములు చేయడానికి పిండి అయితే రెడీ అయింది. ఇంకా స్టవ్ ఆఫ్ చేసుకొని 2 నిమిషాల పాటు తీసి పక్కన పెట్టేసుకుందామండి. ఇప్పుడు ఇందులో 1 టేబుల్ స్పూన్ నెయ్యిని యాడ్ చేసుకొని బాగా కలుపుకోవాలి. ఇలా బాగా స్మూత్గా బాగా మిక్స్ చేసుకోవాలి. నెయ్యిని వేయడం వల్ల బాగా షైనీగా కూడా ఉంటాయి కుడుములు. పిండిని కొద్దిగా తీసుకుని చిన్న ఉండలుగా చేసి పక్కన పెట్టేసుకుందామండి. ఇలా అన్నీ చేసుకుని పక్కన పెట్టేసుకున్న తర్వాత మనం ఏ షేప్లో కావాలంటే ఆ షేప్లో కుడుములు అనేది రెడీ చేసుకోవచ్చు. చూడండి, నేనైతే ఈ షేప్లో కొన్ని చేస్తున్నాను, రౌండ్ షేప్లో కొన్ని చేస్తున్నాను. మీకు ఏ షేప్లో కావాలంటే ఆ షేప్లో అనేది కుడుములు అనేది రెడీ చేసుకోవచ్చండి. చూడండి, అన్ని కుడుములను చేసి పక్కన పెట్టేసుకున్నాము. ఇప్పుడు ఇడ్లీ పాత్రలో కొద్దిగా నీళ్లు వేసుకొని స్టవ్ ఆన్ చేసుకొని ప్లేట్లోకి కొద్దిగా నెయ్యి రాసుకుంటూ కుడుములని ఇందులో పెట్టేసుకోవాలండి. ఇలా ఒక్కొక్కటిగా పెట్టుకుని 10 నిమిషాల పాటు ఉడికించుకున్నామంటే కుడుములు అయితే రెడీ అయిపోతాయి. ఇలా అన్నిటినీ పెట్టుకుని మూత పెట్టి 10 నిమిషాల పాటు ఉడికించేసుకున్నామంటే సరిపోతుందండి. చూడండి, వేడి కుడుములు అయితే రెడీ అయిపోయినాయి. వీటిని తీసి పక్కన పెట్టేసుకుందాము. చాలా ఈజీగా త్వరగా రెడీ చేసేసుకోవచ్చండి, చాలా టేస్ట్ ఉంటాయి. ఇప్పుడు పూర్ణం కుడుములు ఎలా చేయాలో చూద్దామండి. చాలా రుచికరంగా ఉంటాయి. మరి ఎలా చేయాలో చూసేద్దామా? మరి స్టవ్ మీద ప్యాన్ పెట్టుకొని స్టవ్ ఆన్ చేసుకుందామండి.
మనం బియ్యపిండి ఏ కప్పుతో అయితే తీసుకుంటామో అదే కప్పు కొలతతో 2 కప్పుల వాటర్‌ని తీసుకోవాలండి. ఇప్పుడు ఇందులో పావు టేబుల్ స్పూన్ సాల్ట్ వేసుకోవాలి. మనం చేసే ఏ స్వీట్‌లో అయినా కొంచెం సాల్ట్ వేయడం వలన టేస్ట్ అనేది చాలా బావుంటుంది. అలాగే 1 టేబుల్ స్పూన్ షుగర్ కూడా యాడ్ చేసుకుందాము. అలాగే 2 టేబుల్ స్పూన్ల నెయ్యిని కూడా వేసుకుందామండి. నెయ్యి వేసి ఇలా కలిపాక వాటర్ అనేది తెల్లగాగే వరకి మరిగించాలి. వాటర్ ఎప్పుడైతే ఇలా మరగడం స్టార్ట్ అవుతుందో అప్పుడు ఇందులో మనం పక్కన పెట్టుకున్న బియ్య పిండిని వేసుకుందామండి. ఇలా బియ్య పిండిని వేసి ఉండలు కట్టకుండా బాగా మిక్స్ చేసుకోవాలి. ఇలా మిక్స్ చేసేటప్పుడు స్టవ్ ఆఫ్ చేసి మిక్స్ చేయండి. ఇలా నీళ్ళల్లో బియ్య పిండి బాగా కలిసేలాగా మిక్స్ చేశాక కొద్దిగా చల్లారే వరకు మూత పెట్టి పక్కన పెట్టేసుకుందామండి. ఆలోపు స్టఫింగ్‌ని ప్రిపేర్ చేసుకుందాము. ఇప్పుడు స్టఫింగ్ చేయడానికి వేరొక ప్యాన్ తీసుకొని ఇందులో 2 టేబుల్ స్పూన్ల నెయ్యి, అలాగే 1 కప్పు పచ్చి కొబ్బరి తురుము వేసుకుందామండి. నేనిక్కడ కొబ్బరి తురిమి వేసుకున్నానండి. మీరు కావాలంటే గ్రైండ్ చేసైనా వేసుకోవచ్చు. కొబ్బరిని నెయ్యిలో బాగా వేయించుకున్నామంటే టేస్ట్ కూడా చాలా బావుంటుందండి. ఇప్పుడు ఇందులోనే ముప్పావు కప్పు బెల్లంని తీసుకొని మిక్స్ చేసుకుందాము. మీకు స్వీట్ కొంచెం తక్కువ కావాలనుకుంటే అరకప్పు అయినా వేసుకోవచ్చు. మంటని మీడియం ఫ్లేమ్‌లో పెట్టి మిక్స్ చేసుకోవాలండి. ఇలా కలుపుతూ ఉండగానే బెల్లం అంతా బాగా కరిగి ముద్దలా అవుతుందండి. చూడండి బెల్లం అంతా బాగా కరిగింది. ఇప్పుడు నేను డ్రై ఫ్రూట్స్‌ని యాడ్ చేస్తున్నాను. ఇందులో నేను జీడిపప్పు, బాదం, కిస్మిస్ అయితే ఏసానండి. ఈ డ్రై ఫ్రూట్స్ వేయడం వలన టేస్ట్ అనేది ఇంకా బావుంటుంది. చివరగా కొద్దిగా యాలకుల పొడిని వేసుకొని మిక్స్ చేసేసుకుందాము. ఇలా బాగా మిక్స్ చేసుకున్న తర్వాత స్టవ్ ఆఫ్ చేసుకొని స్టఫింగ్‌ని పక్కన ఒక బౌల్‌లోకి తీసి పక్కన పెట్టేసుకుందామండి. ఇప్పుడు మనం ఇందాక ప్రిపేర్ చేసిన బియ్యపిండి మిక్స్‌ని తీసుకుందామండి. ఇలా తీసుకొని బాగా మిక్స్ చేసుకోవాలి. ఇది కొంచెం స్టిక్కీగా ఉంటుంది. దీంట్లో కొద్దిగా నెయ్యిని వేసుకొని కలుపుకున్నామంటే స్మూత్‌గా బాగా వస్తుందన్నమాట. చూడండి పిండి అనేది ఇలా స్మూత్‌గా ఉండాలి. ఇప్పుడు చేతికి నెయ్యి రాసుకొని చిన్న నిమ్మకాయ సైజ్ అంతా బాల్స్ లాగా చేసుకొని పక్కన పెట్టేసుకుందామండి. ఇలా అన్నీ చేసుకున్న తర్వాత మనకి ఏ షేప్‌లో కావాలంటే ఆ షేప్‌లో మనం రెడీ చేసుకోవచ్చండి. ముందుగా పూర్ణం కుడుములైతే రెడీ చేసుకుందామండి. నెయ్యిని రాసుకుంటూ చేసుకున్నామంటే ఇలా చేతికి అంటుకోకుండా నీట్‌గా వస్తుంది. చూడండి ఈజీగా ఉండ్రాళ్ళు రెడీ అయ్యాయి. ఇప్పుడు జిల్లేడికాయలు చేద్దామండి. ప్లేట్‌లో కొద్దిగా నెయ్యిని రాసుకొని కొంచెం పల్చగా తట్టుకున్న తర్వాత ఇందులో పూర్ణం పెట్టి మర్చేసుకోవడమే. చూడండి జిల్లేడికాయల షేప్ అయితే వచ్చేసింది. ఇప్పుడు పూర్ణం కుడుములండి. ఇదిగా నెయ్యిని అప్లై చేసుకొని ఒక బాల్‌ని తీసుకొని ఇలా స్ప్రెడ్ చేయాలి. ఇందులో స్టఫింగ్‌ని పెట్టుకొని చేతుల్లోకి తీసుకొని ఇలా కుడుము షేప్ వచ్చేలాగా చేసుకోవాలండి. ఇలా చేసామంటే పర్ఫెక్ట్‌గా వచ్చేస్తాయండి. అలాగే మిగిలినవి కూడా చేసేసుకుందాం. ఇలా అన్నిటిని ప్రిపేర్ చేసుకున్న తర్వాత వీటిని ఆవిరి పెట్టుకుందామండి. నేను ఇడ్లీ పాత్రలో పెడుతున్నానండి. ఇందులో కొద్దిగా నెయ్యిని అప్లై చేసుకొని ఒక్కొక్కటిగా ఇందులో పెట్టేసుకోవాలి. అన్నీ ఇలా పెట్టుకున్న తర్వాత మూత పెట్టి 10 నిమిషాల పాటు ఉడికించామంటే కుడుములైతే రెడీ అయిపోతాయి. ఒక 10 నిమిషాల తర్వాత మూత తీసి చూస్తే బాగా పర్ఫెక్ట్‌గా ఉడికిపోయాయి.
ఒక 2 నిమిషాలు మూత పెట్టి అలాగే ఉంచుదామండి. కుడుములు అయితే రెడీ అయిపోయాయి కదండి. అన్నిటిని ప్లేట్లోకి తీసేసుకుందాము. ఉండ్రాళ్ళు, పూర్ణం కుడుములు, జిల్లేడికాయలు. ఇంతేనండి. వినాయక చవితి రోజు తక్కువ టైంలో చాలా ఈజీగా ప్రసాదాలను చేసుకోవచ్చు. వీడియో నచ్చితే ఒక లైక్ చేసి మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.